గర్ల్ ఫ్రెండ్ సినిమా థియేటర్లో నన్ను నిద్రపుచ్చింది. చాలా స్లోగా ఉంది. చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. సో యాక్టింగ్ వైజ్ ఓకే కానీ సినిమా నాకు అంత నచ్చల. ఆ స్టోరీ మన ఇదంతా తెలిసింది కదే, ప్రతి అమ్మాయిలో జరుగుతుంది, ప్రతి అబ్బాయి లైఫ్లో జరుగుతుంది. అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, తర్వాత బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ అబ్బాయి ఏమో దీన్ని ఇంకా టార్చర్ పెడతాడు. ఆ కష్టాలన్నీ వదులుకొని ఆ అమ్మాయి ఎలా పైకి ఎదిగిందనేది సినిమా స్టోరీ. సో దీన్ని మించి ఉంటుంది అనుకున్నా కానీ నన్ను కొంచెం డైరెక్షన్ ఓకే, యాక్టింగ్ ఓకే, రష్మిక యాక్టింగ్ ఓకే, కాకపోతే నన్ను డిసప్పాయింట్ చేసింది. ఇది అలా అని కాదు, ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే కథే. ఇది కొత్తగా నాకేమంత అనిపించలా. బిలో యావరేజ్ అండి. దీనికి మరీ డబ్బాలు కొట్టుకుని అది ఇది అని చెప్పడం కాదు, కానీ జెన్యున్గా నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఒక బిలో యావరేజ్ మూవీ. రష్మిక కోసం, రష్మిక ఫ్యాన్స్ చూసుకోవచ్చు. ఓకే, నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోయాను సెకండ్ హాఫ్. ఎందుకంటే మగపిల్లలు పొసెసివ్గా ఉంటే ఆడపిల్లలు హెరేస్ అవుతున్నారు అన్న పాయింట్ని చాలా బాగా డీల్ చేశారు. బట్ ఆడపిల్లలు అంతకంటే ఎక్కువ హెరేస్ చేస్తారుగా. ఆడపిల్లలు సీల్ రాక అసలు ఇంకా అంతకంటే ఎక్కువ నలిగిపోతున్నారు అబ్బాయిలు. అండ్ 90% ఆడపిల్లలు అలాగే ఉన్నారు. సో వాళ్ళకి నాకు తెలిసి కనెక్ట్ అవుతుంది, ఆడపిల్లలు కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అన్నారు. ఒక ఫెమినిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని చాలా బాగా డీల్ చేశారు. అండ్ రష్మిక గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక ప్రాపర్ యాక్టర్ని అయితే చూసారు రష్మిక గారిలో. అండ్ ఓవరాల్గా సినిమాకి అయితే నాకు యావరేజ్ అని చెప్తే. అండ్ దీక్షిత్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక ప్రాపర్ లవర్ క్యారెక్టర్లో తను అనుకోవడంలో తప్పలేదుగా. నా పిల్ల నాతోనే ఉండాలి, నా పిల్ల నాకే సొంతం అనుకోవడంలో తప్పలేదుగా. సో ఆ పాయింట్ని తను డీల్ చేశాడు. క్లైమాక్స్లో ఒక బొమ్మకి ఇస్తాడు, అదైతే తప్పు, దాన్ని తప్పు పడతా. బట్ మిగతా అంతా కూడా తనకు చాలా క్లియర్గా ఉన్నాడు, నేను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా, బాగా చూసుకుంటా అని. సో దాన్ని తప్పుగా చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఆమె రిలీజ్ అయిన పాయింట్ తప్పు ఉంది అక్కడ. సో ఆ పాయింట్ని కరెక్ట్గా ఇంకా ప్రాపర్గా చూపించుంటే బాగుంటుంది. అండ్ రోహిణి గారి క్యారెక్టర్, తల్లి క్యారెక్టర్ని ప్రాపర్గా యూజ్ చేయలేదేమో అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్లో సరే కొడుకు తప్పే చేశాడు, ఆ తప్పు వల్ల ఒక ఆడపిల్ల జీవితం పోతుంది అన్నప్పుడు తల్లి రియాక్ట్ అయ్యి వచ్చి, అప్పటిదాకా కొడుకు ఎదవని తెలిసినా ఎక్కడో పాయింట్లో రియాక్ట్ అయ్యి తల్లి చెంపదెబ్బ కొట్టినట్టు చూపించుంటే ఇంకా పర్ఫెక్ట్ ఉండేదేమో అనిపించింది. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు ఓకే అనిపించి చెప్తా. ఓవరాల్ సూపర్ హిట్ లేదంటే యావరేజ్ అని కాదు, ఓకే ఫిలిం. బట్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఆడపిల్లలు ఎక్కువ కనెక్ట్ అవుతారు, మగపిల్లలు ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే రష్మిక క్యారెక్టర్లో ఒక మగపిల్లని ఊహించుకుని దీక్షిత్ క్యారెక్టర్లో ఒక ఆడపిల్లని ఊహించుకుంటే మగపిల్లలు ఎంత నలిగిపోతున్నారు, ఇంకా ఎక్కువ నలిగిపోయే సీన్స్ కూడా ఉంటాయి. సో దాన్ని ఇంకా బాగా చూపించవచ్చు. ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా సమాజంలో నలిగిపోతున్నారు. ఆడపిల్లల పొసెసివ్నెస్ ఉంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే పాయింట్ని ఇంకా బాగా డీల్ చేయవచ్చు దీనికంటే కూడా బాగాని. సో అది నాకు అనిపించింది. అండ్ సినిమా అయితే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్, బట్ ఓకే ఫిలిం. మూవీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది మూవీ. బ్లాక్ బస్టర్ సినిమా. ఇంకా రష్మిక అయితే మెయిన్, రష్మిక యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు. డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా బాగుంది. స్టోరీ పరంగా ఈ జనరేషన్కి కావాల్సిన సినిమా ఇదంతా. బెస్ట్ సినిమా, అందరూ చూడాలి. యాక్చువల్గా అయితే పేరెంట్స్తో పాటు ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి సినిమాకి. డల్ ఏం లేదండి సినిమా అయితే, డల్ అస్సలు లేదు. ప్రతి అసలు ఎక్కడ ల్యాగ్ కానీ, బోరింగ్ కానీ ఎక్కడ అనిపించలేదు. మూవీ ఎక్కడ ఎలా ఉండాలి అలా ఉంది. డైరెక్షన్ చాలా బాగుంది. అసలు మూవీ అసలు డైరెక్షన్ పరంగా ఎక్కడ ఫాల్ట్ అనిపించట్లేదు, అస్సలు లేదండి. చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. ఎక్కడ నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు. మూవీ మాత్రం అదిరిపోయింది. రష్మిక ఇంకా ఫైర్ బ్రాండ్, తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రష్మిక, అంతే. ఇంకా అసలు ఆలోచించుకోక్కర్లేదు దాని గురించి. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ ఓవరాల్ బ్లాక్ బస్టర్ అండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి సినిమాకి. యాక్చువల్గా పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా. యాక్చువల్గా ఫాదర్ కానీ, మదర్ కానీ ఎవరన్నా సరే చూడాల్సిన సినిమా ఇది. ఒక్క యూత్ ఒకటే కాదు, అందరూ ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా ఉందండి. బేసిక్ ఏంటంటే ప్రజెంట్ ఒక రిలేషన్షిప్ గురించి కానీ, మ్యూచువల్ అండర్స్టాండింగ్ గురించి కానీ, ఒక రెస్పెక్ట్, రిలేషన్షిప్లో ఒక రెస్పెక్ట్ అనేది ఎలా ఉండాలి అన్న దాని గురించి అయితే ఉంది. ఎక్కువ యంగ్స్టర్స్ బాగా కనెక్ట్ అవుతారు సినిమాకి. హీరో క్యారెక్టర్ కొంచెం బ్యాడ్ చేసారు, బట్ బాగుంది మూవీ అయితే. గర్ల్స్ గురించి మంచి చెప్పారు. ఫ్యూచర్ గురించి, లైక్ ఉమెన్ ఎట్లా
తనని తను ఇంప్రూవ్ చేసుకోవచ్చో దాని గురించి చెప్పారు మూవీలో. అంటే రష్మిక గారికి ఇట్లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇంకా పైన రావచ్చు అంటారా? రావచ్చు. బాగుంది స్టోరీ అంటే డైరెక్షన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ ఉమెన్ గురించి బాగా చెప్పారు స్టోరీలో, సినిమా లైక్ కొంచెం వాళ్ళ lag ఫ్యూచర్ ఉందా? ఎట్లా డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళు అని. అంటే మెయిన్ కొద్దిగా వాళ్ళ ఎమోషనల్ తగ్గించినట్టు అనిపిస్తుంది. వాళ్ళు కూడా లైక్ ఒక సీన్ లో ఎమోషన్ తగ్గించారు, బట్ దాని తర్వాత తను కంబ్యాక్ ఎట్లా ఇచ్చిందనే దాని గురించి. ఎట్లా బ్రో మేల్గా లైక్ మనం ఎట్లా అమ్మాయిలతో బిహేవ్ చేయాలి అట్లా నేర్చుకోవచ్చు మూవీని చూసి. కరెక్టే అనిపించింది, బట్ కొన్ని లైన్స్ బాగాలే అంతే అట్లా. బాగుంది, డైరెక్షన్ బాగుంది, నిజంగా బాగుంది.